అదే బాబు నీ గొప్పతనం. అంతరాలు చూసే ఈ రోజుల్లో నీలా అంతరంగాలు చూసే గొప్ప మనసు ఎవరికుంటుంది? ఎవరి ప్రయత్నం ఏదైనా మీ సహకారం మా వాళ్ళు ఒప్పుకోనికి కారణమైనది. మా సహకారమా? అవు, మా అమ్మ ఏదో హారం అడిగిందంట కదా. అమ్మ కోరిన ఆ ఒక్క మాటని నిలబెట్టుకోర్రి. ఆ హారం చేయనికి మీకు ఇబ్బంది కలగచ్చు, కానీ కానీ మా అమ్మను కొన్ని విషయాల్లో ఒప్పించలేం. అన్నయ్యకి నిజం తెలిసిపోతుందేమో. ఆ, ఆ, తప్పకుండా బాబు. హారం చేయించి పెడతామని మాటిచ్చాం కదా. ఆ, మేం ఆ ప్రయత్నం కూడా మొదలు పెట్టేశాం. మా అక్క చాలా అదృష్టవంతురాలు బావగారు. మీరు గుండెల మీద ఆడించి పెంచుకున్నారు. నేను గుండెల్లో పెట్టుకొని ప్రేమగా చూసుకుంటాను. ప్రేమ ఉండబట్టే కదా బాబు పెళ్లిదాకా తీసుకురాగలిగారు. మీరు తండ్రిలా పెంచారు, కానీ నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. నేను పోయేస్తాను. అలాగే బాబు. పోయేస్తా. అలాగే బావగారు. వస్తా. మంచిది బాబు. మావయ్య, స్వర్ణోత్సవ ఉత్సవానికి సీఎం గారిని పిలుద్దామా మావయ్య? నాకు చిన్నజీయర్ స్వామిని పిలుద్దామని ఉంది. ఇద్దరిని పిలుద్దాం. ఒకరిని జ్యోతి ప్రజ్వలనకి, మరొకరిని ముఖ్య అతిథిగా పిలుద్దాం. మంచి ఆలోచనే, అలాగే చేద్దాం. నాన్నగారు, నాన్నగారు, స్వర్ణోత్సవం బ్రోచర్ డిజైన్ చేస్తున్నా. మీరు కూడా ఒకసారి చూసి ఫైనల్ చేయండి. నువ్వు కూడా చూడదునా? అంతా బాగానే ఉంది గాని ఇందులో నా ఫోటో ఎందుకు? స్వర్ణ ప్యాలెస్ భవిష్యత్ అంతా కౌస్తుభే కదా. కౌస్తుభ్ భవిష్యత్ కావచ్చు నాన్న, కానీ మూలం మీరే కదా. ఏమైంది నాన్న? ఆ బ్రోచర్ పని చూసుకో. మాణిక్యం, నీ భిక్ష తిని చివరికి కక్షతో శిక్షించారు. ఆ పాపంలో నాకు భాగం ఉంది. అందుకే క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాను. ఎన్నో సంవత్సరాల తర్వాత మీ ఇంటికొచ్చిన బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, ఆప్యాయతలు నీతో నీ బిడ్డలతో పంచుకోలేకపోయాను. ప్రేమగా పలకరించే అదృష్టానికి నోచుకోలేకపోయాను. నన్ను క్షమించు మాణిక్యం, నన్ను క్షమించు. ఈ స్వర్ణోత్సవాలకి మణిహారమైన ఆ శమంతక మణిహారం నీతో రిపేరు చేయించి తెప్పించగలుగుతున్నాను.
కానీ నీకు చెందాల్సింది, న్యాయంగా నీకు దక్కాల్సింది ఇవ్వలేకపోతున్న విశ్వాసఘాతకుణ్ణి, కాలమే గాయాన్ని మానుస్తుందన్న చిన్న ఆశతో, పశ్చాత్తాపంతో కాలం వెళ్లదీస్తున్నాను. నన్ను మన్నించు మాణిక్యం, మన్నించు. పెత్తనవిచ్చి గౌరవంగా తల మీద పెట్టి చూసుకుంటున్నా మావయ్య మనసు మాణిక్యాన్ని తలుస్తోంది. ప్రాణం వాళ్ళ వైపే లాగేస్తోంది. లాభం లేదు. శమంతకమణిహారం వెంటనే తెప్పించాలి. దారులు శాశ్వతంగా మూసేయాలి. హలో, మీ నాన్నని పిలు. మీరు పిలవమంటున్నాను కదా. చెప్పమంటున్నాను కదా. ఏం చూసుకుని నీకంత పొగరు? మాటలో మర్యాదగా రానివ్వండి. హేయ్! అహంకారం అణువణువున కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతేలే, విత్తనం ఒకటైతే మొక్క వేరే అవుతుందా? మీ అమ్మ బుద్ధులు పునికి పుచ్చుకున్నట్టున్నా. మా అమ్మ మీకు తెలుసా? మీ అమ్మేంటి? మీ కుటుంబ చరిత్ర మొత్తం నాకు తెలుసు. అసలు మీరెవరు? ఎవరమ్మా? ఎవరండి? మాణిక్యం, నీకు శమంతక మణిహారం రిపేర్కిచ్చి ఎన్నాళ్ళైంది? తిరిగిచ్చే ఉద్దేశం ఉందా లేదా? నా ఉద్దేశాలు తెలియకుండానే ఆ పెద్ద ఆయన హారం నా చేతిలో పెట్టారా? నీ గురించి, నీ బుద్ధి గురించి తెలియకే కదా మావయ్య నీకు శమంతక మణిహారం ఇచ్చింది. మాట తూలొద్దు. మాట పడకూడదు అనుకుంటే త్వరగా రిపేర్ చేసివ్వాలి. రిపేర్ చేసినట్టు తెలియకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాను. అయినా శ్రమ గురించి తెలియని వాళ్ళకి చెప్పినా ప్రయోజనం లేదు. విలువలు తెలియని వాళ్ళకి వివరించి లాభం లేదు. చాలా పో! శ్రమ, పనితనం అంటూ పనికి మాలిన మాటలు చెప్పి శమంతక మణిహారం కొట్టేయడానికి కొత్త నాటకం మొదలు పెట్టావా? కాంచనమాల గారు! అరవకు మాణిక్యం! నీ వంచన తెలియని వాళ్ళు నిన్ను నమ్మొచ్చు. గతంలో నువ్వు చేసిన మోసం, ద్రోహం నువ్వు మర్చిపోవచ్చు. కానీ నేను మాత్రం జన్మలకి మర్చిపోను. అర్జెంటుగా శమంతక మణిహారం అప్పజెప్పో. అద్దంలో చూసుకుంటేనే అలంకరణలు కనిపిస్తాయి. అంతరాత్మను ప్రశ్నించుకుంటేనే అంతరంగాలు అర్థమవుతాయి. ఎవరిది అన్యాయమో, ఎవరిది మోసమో, ఎవరికి ఎవరు ద్రోహం చేశారో ఆత్మ పరిశీలన తెలుస్తుంది. పశ్చాత్తాపం లేని వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా వృధానే. మాణిక్యం! ఇక చాలు. స్వర్ణోత్సవానికి ఒక్కరోజు ముందు నన్ను నమ్మి హారమిచ్చిన వాళ్ళ చేతిలోనే హారం పెడతాను. తిరిగి నన్ను ప్రశ్నించే ప్రయత్నం చేయొద్దు.
ఎవరు నాన్న వాళ్ళు? వాళ్ళకి మనకి ఉన్న సంబంధం ఏంటి? నువ్వేమో కస్టమర్ అంటున్నావు, వాళ్ళేమో కుటుంబ చరిత్ర తెలుసు అని అంటున్నారు. మన గురించి ఆవిడ ఎందుకు అంత అసహ్యంగా మాట్లాడుతుంది? ఆవిడంత అసహ్యంగా మాట్లాడుతుంది. మన ఇంటికి తనొచ్చినా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీ గురించి అనరాని మాటలు అంటున్నారు. అన్యాయం చేశారని, మోసం చేశారు అని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా మీకు చెబితే మీరు బాధపడతారని నేను భరించాను, నా గుండెల్లోనే దాచుకున్నాను నాన్న. అమ్మంటే నాకు ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో మీకు తెలుసు. నేను పుట్టగానే అమ్మ చనిపోయింది అన్నా, ఇంకా ఇక్కడే బతుకుందని నమ్ముతున్నాను నాన్న. అమ్మే నా దైవంగా భావించి బతుకుతున్నాను. అలాంటి నా తల్లి గురించి ఆవిడ ఏదేదో మాట్లాడుతోంది. అమ్మ గురించి తెలియకుండా అన్ని తల్లి బుద్ధులే అని ఎలా అంటుంది నాన్న? చెప్పండి నాన్న, ఎవరు వాళ్ళు? నాన్న తప్పు మనదైతే సరిదిద్దుకుందాం, వాళ్ళదైతే సరైన గుణపాఠం చెప్దాం. ప్లీజ్ నాన్న, చెప్పండి నాన్న, చెప్పండి నాన్న. చెప్పండి నాన్న, ప్లీజ్ నాన్న. ఎప్పుడు అడిగిన మాట దాటేస్తారు ఎందుకు? చెప్పండి నాన్న, ప్లీజ్ నాన్న. ఏమైంది నాన్న? నేను చెప్పని అడుగుతున్నా. అమ్మ గురించి, మన గతం గురించి చెప్పమంటున్నాను. అమ్మని ఫోటోలో చూడడం తప్ప అమ్మ గురించి నాకేం తెలీదు. అందుకే నాన్నని చెప్పమని ప్రాధేయపడుతున్నా. నావి అమ్మ బుద్ధులని వెక్కిరింపుగా అంటున్నారు. ఆ బుద్ధుల్లో లోపాలేంటో తెలుసుకోవాలని ప్రాధేయపడుతున్నా. ప్లీజ్ నాన్న, చెప్పండి నాన్న. మౌనంతో దాటేయకండి, కన్నీళ్ళు సమాధానం కావద్దు. ప్లీజ్ చెప్పండి నాన్న. పచ్చ కామెర్ల రోగికి లోకం పచ్చగానే కనిపిస్తుంది. లోపాలున్న వాళ్లే వేలెత్తి చూపిస్తారు. నిప్పుకి అగ్ని పరీక్ష అవసరం లేదు తల్లి, అవసరం లేదు. గతం నీకు తెలియదు. నీ అమ్మకు జరిగిన అన్యాయం గురించి నీకు తెలిస్తే నువ్వు భరించలేవు, వాళ్ళ దుర్మార్గాన్ని సహించవు. ఈ నాన్న అడ్డుపడ్డా వాళ్ళని నువ్వు వదిలిపెట్టవు, క్షమించలేవు, శిక్షించే తీరుతావు. అందుకే గతం దాచుకోవాల్సి వస్తుంది. ఎప్పటికీ నీకు తెలియద్దని ఆ దైవాన్ని ప్రార్థించాల్సి వస్తుంది.
అమ్మా, శ్రావణ బహుళ సప్తమి గురువారం అంటే ఈ నెల 16వ తారీఖు ఉదయం 9:09 వధూవరుల జాతక జన్మ నక్షత్రాన్ని బట్టి బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. ఈ నెల 16కా? బావుంటే దాన్నే ఖాయం చేయండి పంతులు గారు. మంచిదమ్మా. వరలక్ష్మి, ఈ నెల 16 అంటే ఇంకా వారం రోజులే ఉంది. వారం చాలదా ఏంటన్నయ్యా పెళ్లి పనులకి? పనులకు సరిపోతుంది గాని అడిగిన హారం చేయనీకి సరిపోతుందా? గారం అమ్మాయి మెడలో ఉంటేనే మా ఓన్ చేత తాళి కట్టిస్తా. మాట ఇచ్చాక మర్చిపోవడం అది మా ఇంటా వంట లేదండి. నేనుగంతే, మాట తప్పితే మనువు జరగది. వారంలో అయితదో లేదో జర సోంచాయించుండ్రి. 3 రోజుల్లోనే అమ్మవారి ఉత్సవాలకి నగలు చేసింది మా కుందన. అది తలుచుకుంటే 2 రోజులు చాలు. అవునమ్మా, నేను దానికి సాయంగా ఉంటాను. ఎలాగైనా మీరడిగిన హారం ముహూర్తం టైంకి హేమమేళ్ళలో ఉండేలా చూస్తాను. ఇంకేమున్నదమ్మా, మామయ్య కూడా మాటిచ్చిండు, సంతోషమే కదా. మాటలదేముందిరా, బందనొచ్చు. చేతలు కావాలి, చేతలు. ఒప్పుకున్నాం కదా అని మాట దాటాలని చూస్తే మాట తప్పితే మా పరువే కదమ్మా పోయేది. ఆడపిల్ల పెళ్ళి ఆ తప్పు చేస్తే అబాసు పాలయ్యేది మా బతుకులే కదమ్మా. మళ్ళా నేను అడిగిన ఆరము ఇవాటి నుంచే నగ చేయడం మొదలు పెడతాం. ఇయ్యాల మొదలు పెడతావో రేపు మొదలు పెడతావో, నువ్వు చేస్తావో నీ బిడ్డే చేస్తుందో నాకు అనవసరం. హారం కళ్ళ పడితేనే తాళి మెడల పడేది. ఖచ్చితంగా మేం మా మాట నిలబెట్టుకుంటామండి. వాళ్ళంతా ధైర్యంతో చెప్తుంటే మనకేంది రంగమ్మా. పంతులు గారు, మీరు లగ్న పత్రిక రాయండి. అలాగే అండి. శుభస్య శీఘ్రం. అయ్యా, లగ్నపత్రిక చదువుతున్నాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తిశ్రీ చాంద్రమానేన ప్లవనామ సంవత్సరం శ్రావణ బహుళ సప్తమి గురువారం అనగా 16/8/2021 శ్రావణ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తాన ఉదయం 10:09 శ్రీ భానుగంటి మాణిక్యంగారి ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి హేమని రాణికాసుల అప్పలరాజు రంగమ్మ గారి ఏకైక పుత్రుడు బంగారాజుకిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించటం జరిగింది. శుభస్య శీఘ్రం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు కళ్యాణమస్తు. అలాగే మీ తరఫున ఈ లగ్నపత్రిక. అలాగే. ఒక్క నిమిషం. ఇప్పుడు స్టార్ట్ చేయర్రి. మంచిదమ్మా, వస్తాను. మంచిదండి. మేము బయలుదేరుతాం బావగారు. మంచిది. పత్రిక రాసినారు కదా అని పరాగా ఉండకుండ్రి.
ఇచ్చిన మాట జర యాదుకుంచుకోవాలి. ఆ, మాట మాటకి మీరు గుర్తు చేయాల్సిన పని లేదండి. మంచిది. వస్తాను బాబు. మంచిది. వస్తాను చెల్లెమ్మ. వస్తాం బాబు. మంచిది. పదండి. వెళ్ళొస్తాం అత్తయ్య, వెళ్ళొస్తాం బావా. మాటి మాటి గుర్తు చేయొద్దంటావు. పెళ్లి రోజుగా ఆరం గాని మెడల పడక ఓవాలే, గప్పుడు ఉంటది మీ కథ. వరలక్ష్మి, శుభలేఖలు అచ్చువేయించడానికి నేను వెళ్ళొస్తాను. అలాగే సమయం తక్కువ ఉంది కాబట్టి దూర బంధువులందరికీ నేనే ఫోన్ చేసి చెప్తాను. అలాగే అన్నయ్య, జాగ్రత్త. ఆ, అత్తయ్య, నాన్నకి తెలియకుండా మేనేజ్ చేశాం. నాన్నేమో సాయం చేస్తాను అంటున్నారు. నిజం తెలిస్తే ప్రమాదంలో పడతాం. అక్క పెళ్ళే ప్రశ్నార్థకమవుతుంది.